నమస్కారం ప్రజలారా. ఈరోజు పేపర్లోని ఆంధ్రజ్యోతి, ఈనాడు, సాక్షి, వెలుగు ఈ 4 పత్రికల్లో ఉండే ముఖ్యమైన వార్తలను చూసుకున్నాం. అలాగే వార్తలను చూసే ముందు నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు దయ ఉంచి సబ్స్క్రైబ్ చేయండి, నా వీడియోని లైక్ చేయండి. ఈరోజు పేపర్లోని ముఖ్యాంశాలు చూసుకుంటే ముందుగా 2 నెలల్లో మరో 35,000 ఉద్యోగాలు. చూడండి, సీఎం రేవంత్ రెడ్డి గారు మరో 2 నెలల్లో 35,000 ఉద్యోగాలంట. ఇది పిల్లలకు, చదువుకున్న వాళ్ళకు, నిరుద్యోగులకు చాలా ఉపయోగపడుతుందండి. దయవుంచి ఈ ఉపయోగాన్ని, గవర్నమెంట్ చేసే ఈ ఉపయోగాన్ని అందరూ కూడా సద్వినియోగం చేసుకోండి. చదువుకున్న పిల్లలు అందరూ కూడా చూసుకోండి. విద్యార్థులకు నైపుణ్య శిక్షణ ఇవ్వడం ప్రభుత్వ బాధ్యత. వచ్చే ఏడాది నుంచి డిగ్రీ, ఇంజనీరింగ్, ఇంటర్న్షిప్, కనీస ప్రమాణాలు లేని ఇంజనీరింగ్ కాలేజీల గుర్తింపు రద్దు. ఉపాధి లేక వ్యసనాల బారిన పడుతున్న యువత BFSI స్కిల్ ప్రోగ్రాం ప్రారంభోత్సవంలో సీఎం రేవంత్ రెడ్డి. కులగణనకు 4 రోజుల్లో మార్గదర్శకాలు. బీసీ రిజర్వేషన్లు 42కు పెంచుతాము. గణన తర్వాత స్థానిక ఎన్నికలు. PCC చీఫ్ మహేష్ కుమార్ గౌడ్. మాపై కేసులు ఎత్తేయండి. మంత్రి దామోదర్కు కాంగ్రెస్ నేతలు, కార్యకర్తలు విజ్ఞప్తి. గాంధీ భవన్లో మంత్రితో ముఖాముఖికి భారీ స్పందన. అర్హులందరికీ ఇందిరమ్మ ఇండ్లు. దసరా నాటికి పథకం అమలుకు కమిటీలు. విధి విధానాలు రూపొందించండి. రాజు స్వగృహ ఇండ్లను వేలమేయండి. హౌసింగ్ శాఖపై సమస్యలో సీఎం రేవంత్. చూడండి, భారత్లో ఏ ప్రాంతాన్ని పాకిస్తానే అని అనొద్దు, అది ప్రాథమిక సమగ్రతకి విరుద్ధము. కర్ణాటక న్యాయమూర్తి వ్యాఖ్యలపై CJA ఆశ్లేపన. న్యాయమూర్తులు యథాలాపంగా చేసే వ్యాఖ్యలు విభత్సపూరితంగా ఉండే ప్రమాదము. న్యాయ నిర్ణయంలో నిష్పక్షపాతికత, సహేతుకత అవసరమని హితబోధ. చూడండి, భారత్లో ఏ ప్రాంతాన్ని కూడా పాకిస్తానే అని అనద్దు, మొత్తం ఇండియానే. భారత్లో ఉండే వాళ్ళంతా ఇండియన్స్ అని సుప్రీంకోర్టు, హైకోర్టు జడ్జి ఒక న్యాయమూర్తి ఏదో అనంటే దానికి అన్నారండి. అది మంచిది. మన ఇండియా అంటే ఇండియానే. పాకిస్తాన్ ఎక్కడుంది? మన భారత్లో మొత్తం ఇండియానే కదా. బడిపిల్లల భద్రత యాజమాన్యం బాధ్యతే. కేంద్రం మార్గదర్శకాలు పాటించాల్సిందే. రాష్ట్రాలు, యూటీలకు సుప్రీంకోర్టు ఆదేశాలు. రుణమాఫీ కోసం రైతులు ఎదురు చూపులు. 2 లక్షల పైన రుణం ఉన్న రైతుల్లో అయోమయము. ఏడాదిలోపు కట్టకంటే వడ్డీ రాయితీ ఉలుక్కే. రెన్యూవల్ చేసుకుంటే పావలా వడ్డీ, లేకపోతే అధిక వడ్డీ. రైతు వాటా, ప్రభుత్వ వాటా చెల్లింపులకు ఖరారు కాని తేదీ. రైతులు స్వచ్ఛందంగా రెన్యూవల్ చేసుకుంటున్న వైనము. డబ్బులు సర్దుబాటు కాక కొందరు రైతులు ఇబ్బందులు. నిధుల వేటలో ప్రభుత్వం 9,000 కోట్ల అవసరము. చూడండి, ఇంకా రుణమాఫీ కానువలు కూడా ఎదురు చూస్తున్నారంట అండి. వాళ్ళకు కూడా ప్రభుత్వం తప్పకుండా చేస్తుంది. ఏమంటే 2-3 రోజులు వెనక ముందు అవ్వచ్చేమో కానీ తప్పకుండా గవర్నమెంట్ చేసే విధంగానే గవర్నమెంట్ ఉందండి. ఏమి ఇబ్బంది పడాల్సిన పని లేదు. గవర్నమెంట్ తప్పకుండా వాళ్ళకి న్యాయమే చేస్తుంది. పొరపాటున కాంగ్రెస్ గెలిస్తే హర్యానా అభివృద్ధికే బ్రేక్. బుధవారం తన నివాసంలో చెస్ గ్రాండ్ మాస్టర్లు ప్రజానంద అర్జున్లతో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, నేతల గ్రూపులతో రాష్ట్రం విధ్వంసము. కర్ణాటక, హిమాచల్, తెలంగాణలో ముఖ్యమంత్రి, మంత్రులు కుమ్మలాటలు. అస్థిరతకు, అవినీతికి కాంగ్రెస్ మారిపేరు. SC, STల హక్కులను దోచేస్తుంది. కాంగ్రెస్ గ్రాఫ్ తగ్గి బీజేపీ గ్రాఫ్ పెరిగింది. హర్యానా ఎన్నిక ప్రచారంలో మోడీ. చూడ, హర్యానాలో కాంగ్రెస్ గెలిస్తే అల్లాకోలం అవుతుందని మోడీ గారు చెప్తున్నారండి. 5 ఏళ్లలో పాలమూరు ప్రాజెక్టులన్నీ పూర్తి. 5 ఏళ్లలో పాలమూరు ప్రాజెక్టులన్నీ పూర్తి చేస్తారంట. మన ఎవరు చెప్తున్నారన్నమాట. బీఆర్ పాలనలో 1 ఎకరాకు నీరు అందలేదు. పాలమూరు రంగారెడ్డికి 27,000 కోట్ల ఖర్చు. కాంగ్రెస్ ప్రారంభించిన పథకాన్ని పడావు పెట్టారు. కృష్ణాలో పాలమూరు వాటాను సాధించలేదు. కర్ణాటకలతో కలిసి
గట్టు సామర్థ్యం పెంచుతాము. ప్రాజెక్టుల పరిశీలనలో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. చూడండి, బిల్లుల కోసం అప్పుల, కాళేశ్వరం కార్పొరేషన్ ఆదాయం ఎలా, నిర్వహణకు నిధులు ఎక్కడి నుండి వస్తాయి, రుణాలు తీసుకోవాలని ఆదేశించింది ఎవరు, తిరిగి రుణాల చెల్లింపు ఎలా చేస్తారు, కాళేశ్వరం కార్పొరేషన్ అధికారులపై సిసి ఘోష్ కమిషనర్ ప్రశ్నల వర్షము. చూడండి, ఇంకోటి చెన్నైలో కామ్దార్ నగర్ మొదటి వీధికి ఎస్పి బాలు పేరు పెట్టారంట. అక్కడ నివసించిన గాన గంధర్వుడు బాలు తనయుడు చరణ కోరిక మేరకు తమిళనాడు సీఎం స్టాలిన్ నిర్ణయము. బాలసుబ్రహ్మణ్యం గారు చెన్నైలో నివసించిన ప్రాంతంలో ఆ స్ట్రీట్కి బాలసుబ్రహ్మణ్యం పేరు పెట్టారంట. ఇంకోటి ఇంట్రెస్ట్ వార్త అండి. ఏఆర్ ఫుడ్స్పై క్రిమినల్ కేసు టీటీడీ ఫిర్యాదుతో తిరుపతిలో నమోదు. నేరపూరిత కుట్ర, మోసం, కల్తీతో సహా పలు సెక్షన్ల కింద అభియోగాలు. చూడండి, ఏఆర్ ఫుడ్స్ తిరుపతి లడ్డులో నెయ్యి సప్లై చేసిన వాళ్ళు ఏఆర్ ఫుడ్సేనండి. అది సచివాలయ నిర్మాణ వ్యయంపై విజిలెన్స్ విచారణ. నిర్మాణము, నాణ్యత, ఐటీ పరికరాల కొనుగోలులో ఖర్చు భారీగా పెరగడంపై ముందే చెప్పిన ప్రభుత్వము 617 కోట్లు అంచనా వేస్తే 1140 కోట్లు చేరిక. ఐటీ సామగ్రికి మరో 361 కోట్లు. చూడండి, సచివాలయం కట్టి టెండర్ ఏమో 617 కోట్లు అంట. అది ఖర్చు అయ్యింది, దాని అంచనా వేయమే అయిన తర్వాత దాని పెరిగిన 1140 కోట్లు అంట. దాని ఐటీ సామగ్రితో 361 కోట్లు పెరిగిందంట. 15,000 ఇండ్లు మూసీ నిర్వతలకు డబుల్ బెడ్రూమ్ ఇండ్లను కేటాయిస్తూ జీవో జారీ. గ్రేటర్ పరిధిలో మూసీ రివర్ బెడ్ బంపర్ జోన్లోని బాధ్యతలకు మాత్రమేనని స్పష్టీకరణ. పునరావాసం తర్వాతే నిర్మాణాల తొలగింపు. దానకిషోర్ సర్వేకి వచ్చిన సిబ్బందిని అడ్డుకున్న నిర్వాహితులు. అమీన్పూర్లో హైడ్రా గోల్డెన్ అపార్ట్మెంట్ పరిశీలన. హైడ్రాకు 169 పోస్టులు మంజూరు. చూడండి, హైడ్రాకు ఇంకా పోస్టులు పెంచుతూ జనాలను ఇస్తున్నారండి. ఇంకా తిరుపతి లడ్డు కల్తీది ఏఆర్ ఫుడ్ మీద పెట్టారండి. కాబట్టి దాని మీద ఇంకా చేస్తున్నారండి. గేయ రచయిత చంద్రబోస్తో సన్మానిస్తున్న సీఎం రేవంత్. చిత్రంలో పొంగులేటి, పొన్నం, మహేష్ గౌడ్. తెలంగాణ ఏర్పడిన తర్వాత తొలిసారి జలసౌధకు సీఎం. కొత్త ఏఈలకు నేడు నియామక పత్రాలు ఇవ్వనున్న రేవంత్. పెండ్లి పేరుతో రేపు హత్య. చూడు, ప్రేమ పేరుతో వంచిన యువకుడు 2 సార్లు అబార్షన్ చేయించుకున్న వైనము. నిలదీసిన యువతపై బావతో కలిసి రేపు, ఆపై గొంతు నలిమి హత్య. సహకరించిన యువకుడు తల్లి. నల్గొండ జిల్లాలో ఘటన, 3 అరెస్టు. చూడండి, మాగంటి పార్వతమ్మ కన్నుమూత. ఎంపీ, ఎమ్మెల్యేగా సేవలు. సీఎం చంద్రబాబు, వెంకయ్య సంతాపము. నెల్లూరు, అమరావతి సెప్టెంబర్. మాజీ ఎంపీ, మాజీ ఎమ్మెల్యే మాగంటి పార్వతమ్మ బుధవారం తెల్లవారుజామున కన్నుమూశారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతూ ఆమె బుధవారం చెన్నైలో తుదిశ్వాస విడిచారు. మాగంటి కుటుంబంలో పెద్ద దిక్కుగా ఉన్న పార్వతమ్మ మృతి ఆ కుటుంబంలో తీవ్ర విషాదాన్ని నింపింది. చూడండి, మెడికవర్ ఆసుపత్రి ఇప్పుడు బెంగళూరులోను 300 పడకలతో మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ప్రారంభించిన కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్. రాబోయే 3-4 ఏళ్లలో ఇక్కడ మరో 4-5 ఆసుపత్రులు. బీసీ ఉద్యమంలో బలోపేతానికి రాజీనామా. ఏ పార్టీలో చేరేది ఇంకా నిర్ణయించుకోలేదు. ఆర్ కృష్ణయ్య. కృష్ణయ్యతో కాంగ్రెస్ నేతల భేటీ. పార్టీలకు రావాలని ఆహ్వానము. తిరుమల లడ్డు వివాదం వెనుక బీజేపీ కుట్ర. ఆ పార్టీ డైరెక్షన్లోనే చంద్రబాబు మాట్లాడుతున్నారు. టీడీపీ, వైసీపీ కొట్లాట పెట్టి సీట్లు పంచుకొని ఇవ్వము. ప్రత్యేక హోదా సాధించడంలో జగన్, చంద్రబాబు విఫలము.
ఏపీకి హోదా ఇచ్చేది, పోలవరం పూర్తయ్యేది రాహుల్తోనే. వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్కు ఏపీ ప్రజలు బ్రహ్మరథం పడతారు. టీపీసీపీ వర్కింగ్ ప్రెసిడెంట్ తూర్పు జగ్గారెడ్డి. హైడ్రాలొద్దు, హైదరాబాద్ను బాగు చేయండి, బాధితులకు బీఆర్ఎస్ న్యాయ సహాయము. మానవత్వం లేకుంటే కూల్చేస్తున్నారా? కేటీఆర్ మానవత్వం లేకుండా కూల్స్తున్నారా? వారు వద్దంటే సర్కార్ నడవడం మానేస్తారా? రాష్ట్ర ప్రభుత్వంతో పాటు ఏహెచ్ఎండిఏ అధికారులపై హైకోర్టు ఆగ్రహము. రామాంతపూర్ పెద్ద చెరువు ఎఫ్టీఎఫ్పై స్థానికులు సహకరించట్లేదన్న అసహనము. ఏఆర్ ఫుడ్స్పై క్రిమినల్ కేసు. ఎంతోమంది తదుపరి జంతువుల కొవ్వు కలిపిన నెయ్యిని లడ్డు ప్రసాదం తయారీ కోసం తిరుమలకు సరఫరా చేసిన వ్యవహారంలో తమిళనాడుకు చెందిన ఏఆర్ డైరీ ఫుడ్స్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థపై క్రిమినల్ కేసు నమోదైంది. టీటీడీ విభాగం జనరల్ మేనేజర్ మురళీకృష్ణ బుధవారం ఈ సంస్థపై తిరుపతి ఈస్ట్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీని ఆధారంగా ఏఆర్ ఫుడ్స్ సంస్థపై నేరపూరిత కుట్ర, మోసం, కల్తీ సహా పలువురు ఇతర సెక్షన్ల కింద పోలీసులు కేసు నమోదు చేశారు. చూడండి, తిరుమలకు లడ్డు చేసిన ఏఆర్ దానిపై చేశారంట. పసిడి రికార్డు పరుగు 77,850కి 10 గ్రాముల ధర ఒక్కరోజే 900 రూపాయలు పెరిగిందంట. 77,850 రూపాయలు ఉందంట బంగారు, 10 గ్రాముల బంగారు. గ్రీన్ పార్క్గా మారలేదు, స్టేడియంలో అన్ని సమస్యలే. భారత్ బంగ్లా రెండో టెస్టు వేదిక. చూడండి, కాన్పూర్. మూసీకి మాస్టర్ ప్లాన్. పేరుకు ఫాస్ట్ ఫుడ్, అమ్మేది గంజాయి. చూడండి, 2 చోట్ల ఎక్సైజ్ దాడులు, 8.5 కిలోల గంజాయి పట్టివేత. మరో ఘటనలో కాఫీ షాప్లో కుక్క పట్టివేత. చూడండి, సినీ నటుడు మోహన్ బాబు ఇంట్లో చోరీ, 10 లక్షల నగదు అపహరణ, నిందితుడు అరెస్టు. చూడండి, ప్రముఖ సినీ నటుడు మంచు మోహన్ బాబు ఇంట్లో చోరీ జరిగింది. ఆ ఘటనలో 10 లక్షల నగదును మాయమైనట్లు పోలీసులకు ఫిర్యాదు అందింది. చూడండి, అదేనండి ఈరోజు వార్తల్లోని ముఖ్యాంశాలు. అట్లాగే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, నా వీడియోని లైక్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.